డిసెంబర్ 5, 2023 రాత్రి 11:45 పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, మా ఫ్రెండ్ గెస్ట్ లోపలికి వెళ్ళింది, ఇప్పటి వరకు బయటికి రాలేదు. సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ తన టీంతో కలిసి అక్కడికి చేరుకున్నారు. గది తలుపులు తెరిచే లోపు లోపల నుంచి భయంకరమైన శబ్దాలు వినిపించాయి. తలుపులు ఓపెన్ చేయగానే ఒక యువతి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం సాధారణ స్థితిలో లేదు. ఆ మృతదేహాన్ని 30 ముక్కలుగా చేసి పారిపోయారు. గది మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. గడియారం 2:15 అని చూపిస్తుంది. ఇదేమిటి? చంపింది ఎవరు? గది పూర్తిగా లాక్ అయి ఉంది. అయితే కిల్లర్ ఎలా పారిపోయారు? ఇక పోలీసులు ఆ సైకో కోసం వేట మొదలు పెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా రాత్రి 10:15 ఆ యువతి గదిలోకి ఆ సైకో ప్రవేశించాడు. 10:45 ఆ గదిలో వెలుతురు ఆగింది. 11:30 ఒక నీడ గదికి దగ్గరగా వచ్చింది. కేవలం 2 నిమిషాల్లోనే అది మాయమైంది. ఈ కేసు సాధారణ మర్డర్ కాదని పోలీసులకి అనిపించింది. సమీపంలోనే ఒక వ్యక్తి చెప్పిన సమాచారం ప్రకారం ఆ గెస్ట్ హౌస్ లో ఉండే వ్యక్తి అందరినీ గమనిస్తూ ఉంటాడు. అతని పేరు రవి. కానీ ఊర్లో ఎవరు అతనిని రవి అని పిలవరు. అతనికి అందరూ గుర్రం రవి అని అంటారు. అతని రూమ్ వెతికితే రక్తంతో నిండిన ఒక పుస్తకం లభించింది. ద లాస్ట్ గేమ్ అని పేరు రాసుంది. ప్రతి పేజీలో ఒక పేరు, దాని పక్కనే ఒక ఫోటో. అందులో చివరి పేరు లక్ష్మి. 10:15 PM డన్ అని. పోలీసులు రవి ఇంటిని తలుపు వేసి వెతికారు. స్నేహితులు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. రాత్రిపూట గదిలోంచి విపరీతమైన వాసన వస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో నిజం బయటపడి రవి తన డైరీలో రాసుకున్న వ్యక్తులను చంపేవాడు, కానీ మృతదేహాలను సాధారణంగా వదిలిపెట్టేవాడు. అతను వాటిని తినేవాడు. అతను మాంసాహారి, మానవ మృగం. రాత్రి అతని గదిలో కనిపించిన సింక్ లో మాంసపు ముక్కలు ఉన్నాయి. కొన్ని ఆహార పదార్థాల మధ్య దాచివేయబడ్డాయి. ఫ్రిడ్జ్ లో బాగా దాచిన మృతదేహ భాగాలు కనిపించాయి. సైకో రవి గురించి వివరాలు బయటకొస్తూనే పోలీసులకు ఇంకో షాకింగ్ విషయం తెలిసింది. అతను ఓ ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. తన నెంబర్ మారుస్తూ కస్టమర్ల అడ్రస్ తెలుసుకొని వారి ఇంట్లోనే చంపేసేవాడు. డిపార్ట్మెంట్ మొత్తానికి అలర్ట్ చేశారు. రాత్రి 3 గంటలకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. సార్, రవి బస్టాండ్ దగ్గరే ఉన్నాడు. ఇన్స్పెక్టర్ అజయ్ సాయంత్రం 3:40 రవిని అరెస్ట్ చేశాడు. సైకో రవి ముఖం మొత్తం చప్పట్లతో నిండిపోయి ఉంది. రవి చెప్పిన ఆఖరి మాట, నేను ఇంకా ముగించలేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రవి అరెస్ట్ అయ్యాడు, కానీ కేసు ఇంకా మూసివేయలేదు. అతను చెప్పిన లాస్ట్ లైన్ గుర్తుందా? నేను ఇంకా ముగించలేదు. ఇంకా ఎవరైనా అతనితో ఉన్నారా? వీటన్నిటికీ సమాధానం ఏంటంటే, పోలీసులు ఈ విషయాల కోసం మొత్తం ఆరా తీశారు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే, రవి ఒక్కడే అందరినీ చంపిస్తూ ఉంటున్నాడు. అతని వెనకాల ఎవ్వరు లేరు. అతను ఎవరినైతే చంపాలనుకుంటున్నాడో వాళ్ళ పేర్లు డైరీలో రాసుకునేటోడు. అలా కొంతమందిని చంపేసి తినేసిండు. ఇప్పుడు కొంతమందిని అరెస్ట్ అయ్యాడు కాబట్టి చంపలేకపోయాడు. రవి వెనకాల ఎవరు లేరు అని పోలీసులు తెలుసుకున్నాక రవిని అరెస్ట్ చేసి శిక్ష విధించారు. ఇలా కేసుని క్లోజ్ చేసి. ఈ స్టోరీపై మీ ఒపీనియన్ ఏందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే, మరి వెళ్ళొస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగురు.